రావలపిండిలో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు 85% పోయిందని ఈ మధ్య ఆందోళన వ్యక్తమైంది. అలాగే పాకిస్తాన్ సుప్రీంకోర్టులో కూడా దీని గురించి కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వైద్య సౌకర్యాలు ఉన్నటువంటి ఇంకొక జైలుకి తరలించండి అని చెప్పింది, కానీ వైద్యుల దగ్గరికి పంపించండి అని చెప్పలేదు. దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఎప్పుడంటే ముఖ్యంగా మన క్రికెటర్స్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వీళ్ళందరూ కూడా మరో 14 మంది ఒక సంతకాలు చేసినటువంటి లేఖని విడుదల చేశారు. ఇంటర్నేషనల్ మీడియాకి విడుదల చేసి పాక్ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లాంటి ఒక స్మాల్ హెచ్చరికతో కూడినటువంటి ఒక లేఖ విడుదల చేశారు. ఆయన ఎన్నో సేవలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్లో ఆయన చేసినటువంటి సేవలు మీరు గుర్తించాలి. ఆయన హయాంలోనే 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ కూడా గెలిచింది. అవి కూడా మీరు గుర్తించండి. అంతేకాకుండా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు ముందుకు నడిపించారు ఆయన ప్రధానిగా ఉండి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అలాంటి నాయకుడికి మీరు ఏదైనా మీ దేశంలో ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆయనకైతే మెరుగైనటువంటి వైద్యం అందించాలి, దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వండి అన్న విధంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా పంపించారు. అందులో మొత్తం ఎంతమంది 14 మంది సంతకాలు చేశారు. వారిలో మన మాజీ కెప్టెన్ అయినటువంటి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వారిద్దరితో పాటు మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్, అలన్ బోర్టన్, మైకేల్ బ్రోర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయన్ చాపెల్, బెలిందా క్లార్క్, డేవిడ్ గ్రోవర్, కిమ్ హ్యూస్, నాజిర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ వీళ్ళందరూ కూడా ఇమ్రాన్ కోసం అయితే ఈ విధంగా లేఖలు రాశారు. మరి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలి. ఆయన ఏ నేరాలైనా చేయొచ్చు కాక, నేరాలు చేస్తే అది మీ దేశం అంతర్గత సమస్య. కానీ ఒక ప్రధానిగా చేసినటువంటి ఒక మాజీ నాయకుడికి, ఒక వ్యక్తికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆరోగ్యం పూర్తిగా క్షీణించినప్పుడు, ఎందుకంటే ఆయనకి షుగర్ వ్యాధి ఎక్కువ ఉంది, దానివల్ల కంట్రోల్ లేనటువంటి షుగర్ వ్యాధి వల్ల కంటి చూపు పోతుంది, ఆయన ఆరోగ్యం కూడా పోతుంది, కుటుంబ సభ్యులు కూడా కలవనివ్వడం లేదు. అందులో మళ్ళీ కుటుంబ సభ్యులు కూడా కలవనివ్వండి, అలా అయితే కొంత ఆయన ఆందోళన నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా ఆ లేఖలో పొందుపరిచారు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఇది పాకిస్తాన్కి ఒక విధంగా ఒత్తిడి లాంటిది. మరి ఇంకా పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అంటే పాకిస్తాన్ ఇంకొక రావలపిండి నుంచి ఇంకొక జైలుకి తరలించింది, అంటే తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ జైలుకి పంపించడం ఏంటి? ఆయన ఒక మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని ఒక మంచి హాస్పిటల్కి పంపించాలి. వైద్యులు ఏం చెప్తున్నారు, ఎంత మేము వచ్చినా సరే హాస్పిటల్కి వచ్చి అక్కడ మొత్తం సౌకర్యాలు ఉన్నటువంటి దాని దగ్గరకు వస్తే ఏదైనా చేయగలుగుతాం, కానీ డాక్టర్ని, ఎక్విప్మెంట్ని తీసుకొచ్చినంత మాత్రం నేను జరిగిపోవన్న విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టే.